ఎడిటింగ్ చేయకుండా మీకు ఫుల్ క్లారిటీతో చెప్పానండి. ఇక్కడ వచ్చేసి నేను లెంత్ వచ్చేసి ఇక్కడ మనం 7 దగ్గర ఖర్చుల కోసం అని పెట్టుకుంటాను. అంటే సారీ, ఇక్కడ మనం బిల్ట్ వేసుకుంటాం కదా, బిల్ట్ కోసం పెట్టుకుంటున్నాను. బిల్ట్ కోసం ఒక 3 ఇంచెస్ మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకునేసరికి 1.5 ఇంచ్ వస్తుంది. 3 ఇంచెస్ వద్దు చూడండి, ఈ 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. అంటే మనం చిన్న ఫ్రాక్ కుడుతున్నాం కదా, లేదంటే మోకాళ్ళ కాడకో మోకాళ్ళ కిందకు అట్లా చాలా పెద్దగా వచ్చేస్తుంది. అందుకని స్మాల్గా పెట్టుకోవాలి. చిన్న ఫ్రాక్లకి 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. అంటే 3 ఇంచెస్ తీసుకుంటే మనకు 1.5 ఇంచు ఫోల్డింగ్లోకి చేసుకునేసరికి 1.5 ఇంచ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కట్ చేసుకుంటున్నాను. అంటే మనం బిల్ట్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం నేరుగా ఒకటేసారి కుట్టేసుకోవచ్చు. టేప్ కొలత చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఖర్చు పెట్టుకోవడం వల్ల టేప్ కొలతో చూసుకోవాల్సిన అవసరం ఉండదు. లంగా ఎక్కువ కట్టింగ్ అంటే ఏమి ఉండదండి, చాలా ఈజీనే, త్వరగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి బాడీని 4 లేయర్స్ వచ్చేలా నేను క్లాత్ను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా నేను ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ ఫ్రాక్లు వచ్చేసి మనకు 1.5 ఇయర్స్ నుంచి 2.5 3 ఇయర్స్ వరకు ఫ్రాక్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయండి. అందులో మనము కింద ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు 3.5 ఇయర్స్ వరకు కూడా ఇవి యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి నేను బాడీ కోసము 9 ఇంచెస్ 10 ఇంచెస్ తీసుకున్నాను. అంటే 9 ఇంచెస్ మామూలు కొలత, ఒక 1 ఇంచు మనము ఖర్చు కోసం అని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మొత్తం 10 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 1.5 ఇంచ్, 2 ఇంచెస్ 2 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మీకు అర్థం అవ్వాలని నేను శార్పర్తో కూడా రాసేసాను చూడండి. ఇక్కడ నెక్ వచ్చేసి చిన్నపిల్లలకు 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 3 ఇంచెస్ అయితే కొంచెం బాగా నీట్గా ఉంటుంది, మరి చిన్నగా ఉంటే బాగా లుక్ ఉండదు. సో 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఈ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర వరకు ఒకటే కొలత ఉండాలండి. అలా కొలత చూసుకొని మనము చక్కగా గీత తీసుకొని ఆర్మ్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ కాదండి, బాడీకి అయితే రౌండ్ నెక్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆర్మ్ రౌండ్ కోసము 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ తోటి తీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను 4 ఇంచెస్, మీకు అర్థం అవ్వాలని 4 ఇంచెస్ రాస్తున్నానండి. మీరు కనుక నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్తో ఉంటుంది. ఆ రెడ్ కలర్ మీద సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేశానంటే మీ దగ్గరికి వెంబడే చేరుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఫోల్డింగ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బాడీ లంగా అయిపోయిందండి కట్టింగ్. ఇప్పుడు మనం చోలీ కట్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో లంగా స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇక్కడ ఏంటంటే లెంత్ ఎక్కువ అవుతుంది, సో మీకు ఇంట్రెస్ట్ అనిపించదు. సో నేను లంగా కుట్టడం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 1 by 1 వీడియో మీరు 1 by 1 వీడియో ఫ్రాక్స్ అనేవి మొత్తం పెడతానండి. ఒకవేళ మీకు మొత్తం నేను కుట్టిన ఫ్రాక్స్ మొత్తం మీకు చూడాలి అంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పెడతాను. ఇక్కడ వచ్చేసి మనము మొత్తం లూజ్ మొత్తం వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఇంచెస్ అండి వెడల్పు మొత్తం వచ్చేసి 9 ఇంచెస్. చిన్నపిల్ల కాబట్టి మనకు ఎక్కువ ఏం పట్టదండి. ఇక్కడ మనం ఇంకా ఖర్చుల కోసమని నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు 11 ఇంచెస్ అయితే సరిపోతుంది చోలీకి. ఏమంటే మనం 1/2 ఇంచు కింద మర్చి కుట్టుకోవటం కోసం ఒక 1 ఇంచు మొత్తం కలిసి 12.5 ఇంచులు తీసుకుంటున్నాను. అదే మొత్తం ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. 12.5 అయితే సరిపోతుందండి ఈ 1.5 ఇయర్స్ పాపకి. అంటే 3.5 ఇయర్స్ వరకు వస్తాయండి ఇవి. మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి యూజ్ఫుల్ అవుతాయి.
మన క్లాత్లు ఎక్కడ వేస్ట్ చేయకుండా మనం కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి నేను నెక్ కోసము 1.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఎందుకంటే చిన్నపిల్ల కదా, షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఈ విధంగా అయితే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. త్రీ 3.5 తీసుకున్నా సరే, నేను 3.5 తీసుకున్నాను అండి. ఇక్కడ వచ్చేసి మనము ఈ బాక్స్లోనే మనం ఏదైనా కానీ డిజైన్ గీసుకోవాలన్నా మనం డిజైన్ అనేది గీసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇప్పుడు మామూలుగా అయితే స్టార్ నెక్కే తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ మొత్తం ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం నేను 4 ఇంచెస్ తీసుకుంటాను. 1.5 ఇయర్ బేబీకి అయితే 4 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 1.5 నుంచి 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు మనకు 4 ఇంచెస్లో అయితే సరిపోతుంది ఆర్మ్ రౌండ్. ఇక్కడ వచ్చేసి కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు కలిసి ఉన్నాయి కదా, సో నేను ఫ్రంట్ నెక్కు కొంచెం పైన కట్ చేస్తున్నానండి. తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకున్నాము. ఇలా అయితే ఈజీగా కట్టింగ్ అయిపోతుంది త్వరగా అనేసి నేను ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ కింద మనకు హిప్ లూజ్ ఉంటుంది కదా, దానికోసమని కొంచెం లోపలికి కట్ చేసుకోవాలండి. మనకు ఇట్లా లోపలికి కట్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూడండి, ఇక్కడ మనము ఖర్చుల కోసం పెట్టుకుంటాం కదా ఓపెన్స్, ఆ ఓపెన్స్ కోసము కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసము ఈ ఓపెన్ కోసం మార్కింగ్ చేసుకొని ఈ మధ్య రాళ్ళని మనము ఆర్మ్ రౌండ్ మధ్య రాళ్ళ నుంచి ఓపెన్స్ దగ్గర వరకు కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మనము బ్యాక్ ఫ్రంట్ మొత్తం కట్ చేసుకున్నాము, అంటే ఓపెన్ చేసేసుకున్నాము. అవి జాయింటింగ్ ఉంటాయి కదా, వాటిని ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ను విడిగా చేసేసుకొని ఈ ఫ్రంట్ నెక్ను మనము కట్ చేసుకున్నాము. నేను మార్కింగ్ చేసిన ప్రకారంగా ఇందాక కట్ చేయలేదండి. బ్యాక్ నెక్ పైకి ఉంటుంది కదా, సో నేను దాని వేని కట్ చేసుకుని తర్వాత ఫ్రంట్ నెక్ కొంచెం కిందికి ఉంటుంది కదా, తర్వాత కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకుందాం. ఈ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్ చిన్నపిల్లలు కాబట్టి సరిపోతుంది ఈవెన్ క్లాత్ అయితే. లేదంటే కొంచెం ఇంకా రఫీల్స్ ఎక్కువ రావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ క్లాత్ అనేది పడుతుంది. మనం ఏమంటే ఇక్కడ మిగిలిన క్లాత్లతోటే మనము లంగా చోలు కుట్టుకుంటున్నాం కాబట్టి అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలి. మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటివి కానీ డిజైన్స్ కానీ ఎటువంటి ఫ్రాక్స్ కానీ ఏవి కుట్టాలని అడిగినా కూడా నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి మీకు వీడియో చేసి చూపిస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము. ఈ విధంగా హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అయితే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కానీ డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.